నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని అడిగితే అవును నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 52% పైచిలుకుగా ఉంది. వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 21.73%గా ఉంటే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 26%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీ పెడితే పాలేరు ప్రజలు మద్దతిస్తారా అంటే ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య 0, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 4% పైచిలుకుగా ఉంది. సో పెద్దగా ప్రభావం ఉండదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ పాలేరు నియోజకవర్గంలో అనేది. సో ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని అంటే పాలేరు నియోజకవర్గం చెప్పినటువంటి అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి శాంపుల్స్ ఆధారంగా వచ్చిన డేటా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే 30% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్నారు. 43% పైచిలుకు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామన్నారు. బీజేపీకి 0, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 26% పైగా ఉంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కనబడుతూ ఉంది. సో ఇది కొంచెం అలారమింగ్గా ఆయనకైతే చాలా స్పష్టంగా చేసుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన పూర్తిగా పోస్తూ ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే ఆయన. సో ఎమ్మెల్యేగా ఆయన 2 సంవత్సరాల పాలనకు తక్కువ మార్కులే ఉన్నాయి. అంటే మెరుగుపరుచుకోవాలనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మంత్రిగా ఆయన మీద ఎక్కువ ఆశలు ఉన్నాయి అక్కడ నియోజకవర్గ ప్రజలకు. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే కనబడుతూ ఉంది. నెగటివ్ రిజల్ట్ ఆయనకు ఉంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి పాలేరు నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది.